హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ బెండకాయ పచ్చికారం చేస్తున్నాను. పచ్చిమిరపకాయలను వెల్లుల్లిపాయలు వేసి నేను పచ్చికారం చేస్తున్నాను. సో బెండకాయ ముక్కల్ని మాత్రం మీరు ఇలా 1 ఇంచ్ సైజులోనే కట్ చేసుకోవాలి. పెద్దగానే కట్ చేసుకోవాలి, కానీ చిన్నవి కాదు, ఇలా పెద్దగా ఉండాలి. అలాగే కొత్తిమీర తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను. ఇందులో మాత్రం ఇంకా జీలకర్ర ఏం వేయకూడదు, జస్ట్ వెల్లుల్లిపాయలను పచ్చిమిరపకాయలు ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదే మసాలా, ఇంకా ఎండు కారం కూడా వేయను. జస్ట్ ఈ మసాలా ఈ కారంతోనే మనకి ఇది ఫ్రై అయిపోతుంది. సో ఇవి వేసుకోవాల్సినవి ఇవి అనమాట. సో జీలకర్ర అయితే పోపులో వేసేసుకుంటాను, నిమ్మకాయ మాత్రం లాస్ట్లో పిండాలి. సో ఎలా చేసేయాలో మీకు చెప్పేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను, ఇవేమో వేయించి పెట్టేసుకుంటాను. సో బెండకాయలు వేయించి పెట్టేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసేసి నేను బెండకాయలు మంచిగా వేయించి పెట్టేసుకున్నాను, ఫ్రై అయిపోయి. ఇప్పుడు నేను అదే బాండీలో నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసేసాను. అవి కూడా బాగా వేగిపోయాయి. ఇంకా పచ్చిమిరపకాయలు లాంటివి వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చికారం వేస్తాం కాబట్టి. కొంచెం ఇంగు వేసుకోండి, అలాగే పసుపు వేసుకోండి. ఆల్రెడీ నేను బెండకాయ ముక్కల్లో వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు అవి కూడా వేసేసుకోండి. వేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఒకటేసారి, లాస్ట్లో మళ్ళీ వేయచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే మనం బెండకాయ ముక్కలు ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. ఇది ఒక్కసారి వేగాలండి. ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయండి. నేను బెండకాయ ముక్కలు కూడా వేసేసాను. ఆల్రెడీ మనం బెండకాయ ముక్కలు బాగా వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా అయిపోతుంది కూర, ఎందుకంటే అన్ని వేగిపోయినవే ఉన్నాయి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా నిమిషంలో అయిపోతుందండి కూర. ఇలా అనుకునే లోపల అయిపోతుంది. జస్ట్ మనం బెండకాయ ముక్కలు తరిగి పెట్టుకోవడమే. సో అన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు నేను కొంచెం ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి అది వేసేస్తాను. అలాగే కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, ఎందుకంటే ఉప్పు నేను ఇందాక బెండకాయలు వేయించేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి నేను కొంచెమే వేస్తాను. ప్లస్ మేము కొంచెమే ఎక్కువ తినము, తక్కువగా తింటాం కాబట్టి నేను ఉప్పు అంతే వేసాను. ఇది బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను ఈ పచ్చికారం అనేది వేసేస్తాను. ఈ పచ్చికారం అనేది ఎంత కావాలో అంత వేసేసుకుని కాసేపు అలా వదిలేయాలండి. ఒక 3 to 4 minutes అలా కలిపేసి వదిలేసేయాలి. ఇదంతా ఈ కూరకి పట్టేస్తుంది. ఇందులో ఎక్కడ మనం వాటర్ పోయలేదు కాబట్టి ఈ బెండకాయలతో పాటు ఈ ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చికారం అనేది వేగిపోతుంది. మొత్తం ఆ వెల్లుల్లిపాయలు, ఆ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అంతా ఈ కూరకి పట్టేస్తుంది. సో నేను 3 స్పూన్స్ వేసాను. కారంగా ఉంటాయేమో పచ్చిమిరపకాయలు చూసుకుని వేసుకోండి, లేదా తక్కువగా ఉన్నాయని ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోండి. మీ కూరని బట్టి మీరు ఆ పేస్ట్ అనేది వేయాల్సి వస్తుంది. ఇది ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయాలండి. బాగా వేగిపోయింది, కూర అంతా అయిపోయింది. సిమ్లో పెట్టేసుకున్నాను. లాస్ట్లో కరివేపాకు వేసుకుంటానని చెప్పాను, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేస్తానండి. కూర అయిపోయింది కాబట్టి బంద్ చేసేసాను. బంద్ చేశాక మీరు ఈ నిమ్మకాయ అనేది, నేను ఒక పెద్ద చెక్క నిమ్మకాయ తీసుకున్నాను, పూర్తిగా ఇలా పిండేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, కూర మాత్రం సూపర్ ఉంటుంది. ఆ పుల్కాలు కూడా చాలా బాగుంటుంది చపాతీ కన్నా. పుల్కాలు ఎందుకంటే అవి డ్రైగా ఉంటాయి కదా, ఆ పుల్కాలోకి ఈ నిమ్మకాయ పచ్చికారంతో చేసిన ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చికారంతోనే అంత టేస్ట్ వచ్చేస్తుంది. నేను వేసినవన్నీ వేసుకోండి, చాలా చేసుకోండి, ఎంతో బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు. బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. టిఫిన్ కూడా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్.